గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం కనెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. కనెక్టర్స్ అంటే ఏంటి? కనెక్ట్ చేసేవి అంటే ఏంటి? ఒకదాన్ని ఒకటి కనెక్ట్ చేయాలి కదా. కనెక్ట్ అంటే ఒకదాన్ని ఒకటి కనెక్ట్ చేయాలి, ఒకదాన్ని మరి ఒకటి కనెక్ట్ చేయాలి. ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి కనెక్టర్స్ అంటే మనకి కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్లో వాడతాము. సింపుల్ సెంటెన్సెస్లో ఎలాగో కనెక్టర్స్ మనకు ఉండవు, కాబట్టి కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్లో ఈ కనెక్టర్స్ అనేవి మనము యూజ్ చేస్తామన్నమాట. నౌ లెట్ us see and learn about the connectors. Now connectors are టూ టైప్స్ అనమాట, కాంపౌండ్ సెంటెన్సెస్కి, కాంప్లెక్స్ సెంటెన్సెస్కి. సో కాంపౌండ్ సెంటెన్సెస్కి వచ్చేసి అండ్, బట్, ఆర్, సో, ఫర్, ఎట్, నార్ ఇవే కనెక్టర్స్. కామన్గా కాంపౌండ్ సెంటెన్సెస్కి కనెక్టర్స్ అండ్, బట్, ఆర్, సో, ఫర్, ఎట్, నార్ ఇవి. వీటికి షార్ట్ ఫామ్ కూడా ఉందన్నమాట. షార్ట్ ఫామ్ వచ్చేసి ఫ్యాన్ బాయ్స్ అని చెప్పొచ్చు. ఇవి కాంపౌండ్ సెంటెన్స్ యొక్క కనెక్టర్స్ అనమాట. దేర్ఫోర్, హవెవర్, మీన్ వైల్, మోరెవర్, కాన్సిక్వెంట్లీ అనేవి కూడా మనము కాంపౌండ్ సెంటెన్స్ యొక్క కనెక్టర్స్గా యూజ్ చేయొచ్చు. ఏంటవి? దేర్ఫోర్, హవెవర్, మీన్ వైల్, మోరెవర్ అండ్ కాన్సిక్వెంట్లీ అనేవి కూడా మనము కాంపౌండ్ సెంటెన్సెస్ యొక్క కనెక్టర్స్గా యూజ్ చేయొచ్చు అనమాట. సో కాంపౌండ్ సెంటెన్స్ యొక్క కనెక్టర్స్ అనేవి మీకు ఐడియా వచ్చి ఉంటుంది. సో దీస్ ఆర్ ద కాంపౌండ్ సెంటెన్సెస్ కనెక్టర్స్. నెక్స్ట్ ఇప్పుడు కాంప్లెక్స్ సెంటెన్సెస్ యొక్క కనెక్టర్స్ చూద్దాం. కాంప్లెక్స్ సెంటెన్సెస్ యొక్క కనెక్టర్స్ టైంకి సంబంధించిన వచ్చేసి ఆఫ్టర్, బిఫోర్, వెన్ ఎవర్, వెన్, వైల్, అంటిల్, సిన్స్, వన్స్. ఆఫ్టర్, బిఫోర్, వెన్ ఎవర్, వెన్, వైల్, అంటిల్, సిన్స్, వన్స్ అనేవి టైంకి సంబంధించిన కనెక్టర్స్. నెక్స్ట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ సంబంధించి వచ్చేసి బికాజ్, సిన్స్, యాజ్, ఇన్ ఆర్డర్ దట్, సో దట్. కాజ్ అండ్ ఎఫెక్ట్ సంబంధించి వచ్చేసి బికాజ్, సిన్స్, యాజ్, ఇన్ ఆర్డర్ దట్, సో దట్ ఇవి కాంప్లెక్స్ సెంటెన్స్ యొక్క కాజ్ అండ్ ఎఫెక్ట్కి సంబంధించిన కనెక్టర్స్ అనమాట. కాజ్ అండ్ ఎఫెక్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు కాంట్రాస్ట్కి సంబంధించిన కనెక్టర్స్ వచ్చేసి ఆల్దో, దో, ఈవెన్ దో, వైల్, వెరాజ్. ఇలా గుర్తుంచుకోండి. దో, ఆల్దో, ఈవెన్ దో, వైల్, వెరాజ్ ఇవి కాంట్రాస్ట్కి సంబంధించిన కనెక్టర్స్. నెక్స్ట్ కండిషన్కి సంబంధించిన కనెక్టర్స్ ఉన్నాయి. ఇఫ్, అన్లెస్, ప్రొవైడెడ్ దాట్, అస్యూమింగ్, ఈవెన్ ఇఫ్. ఇఫ్, అన్లెస్, ప్రొవైడెడ్ దట్, అస్యూమింగ్, ఈవెన్ ఇఫ్ అనేవి కండిషన్కి సంబంధించిన కనెక్టర్స్. నెక్స్ట్ లొకేషన్కి సంబంధించిన కనెక్టర్స్ కూడా ఉన్నాయి. అవి వచ్చేసి వేరెవర్. వేర్ అంటే ఎక్కడ, వేరెవర్ అంటే ఎక్కడెక్కడ. వేరెవర్. నెక్స్ట్ ఇంకా వేరేవి చూసినట్లయితే మనము దాట్, విచ్, హూ, హూమ్, హూస్ ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్ అనమాట. సో ఇవి కూడా కనెక్టర్స్గా మనము యూజ్ చేస్తాం వీటిని కూడా. సో దీస్ ఆర్ ద కనెక్టర్స్. కనెక్టర్స్ అంటే ఏంటి? కనెక్ట్ చేస్తాయి టూ సెంటెన్సెస్ని. అయితే కాంపౌండ్ లేదంటే కాంప్లెక్స్ సెంటెన్స్లో మనము కనెక్టర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. నౌ లెట్ us see సమ్ ఎగ్జాంపుల్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాము ఈ యొక్క కనెక్టర్స్కి. ఫస్ట్ ఫర్ ఫ్యాన్ బాయ్స్ అనే వర్డ్ ఉంది కదా. ఫ్యాన్ బాయ్స్ ఉన్నాయి కదా. ఫ్యాన్ బాయ్స్ కాంపౌండ్ సెంటెన్సెస్కి ఫ్యాన్ బాయ్స్ అనే FANBOYS ఫ్యాన్ బాయ్స్ వాటికి ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం అనమాట. ఎఫ్ అంటే ఫస్ట్ ఏంటి? ఫర్ అనేది ఏంటంటే మనకి రీజన్ గురించి లేదంటే కారణం గురించి తెలుపుతుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్ షీ బాట్ ఏ మ్యాంగో ఫర్ షీ వాస్ హంగ్రీ. తను ఒక మ్యాంగో తెచ్చింది, ఎందుకని? తను ఆకలిగా ఉంది, తను ఆకలితో ఉంది. నెక్స్ట్ అండ్ వచ్చేసి మనకు తెలిసిందే. అండ్ అంటే యాడ్ చేయడం అనమాట, ప్లస్ చేయడం అనమాట. యాడ్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ కనెక్ట్స్ ఐటమ్స్. లైక్ రాధా లివ్స్ ఇన్ గోకుల అండ్ షీ ఈజ్ ఎ బ్రేవ్ గర్ల్. రాధా ఎక్కడ ఉంటుంది? గోకులలో ఉంటుంది. అండ్ తను ఎలా ఉంటుంది? చాలా బ్రేవ్గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అండ్ తోటి ఎగ్జాంపుల్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ నార్త్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ప్రెజెంట్స్ ఏ సెకండ్ నెగిటివ్ ఐడియా. నార్ అనేది సెకండ్ నెగిటివ్ ఐడియా. ఆల్రెడీ ఒక నెగిటివ్ ఐడియా ఉంటుంది, దానికి ఇంకొక సెకండ్ నెగిటివ్ ఐడియాని నార్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. హీ డస్ నాట్ ఎంజాయ్ ఈటింగ్ వెజిటేబుల్స్ నార్ డస్ హీ ఎంజాయ్ ఈటింగ్ ఫ్రూట్స్. అంటే వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడడు, అలాగే ఫ్రూట్స్ తినడానికి కూడా ఇష్టపడడు. మరి ఏం తింటాడు? ఏం కావాలంటే తిని అని చెప్పంటారు కదా. సో లైక్ దట్. నెక్స్ట్ బట్ అనేది కాంట్రాస్ట్ని తెలపడానికి వాడుతుంది. ద టెస్ట్ వాస్ డిఫికల్ట్ బట్ ఐ పాస్డ్. ద టెస్ట్ వాస్ డిఫికల్ట్ అయితే ఏమవ్వాలి? తప్పాలి కదా, కానీ పాస్ అయ్యాను. ద టెస్ట్ వాస్ డిఫికల్ట్ బట్ ఐ పాస్డ్. నెక్స్ట్ ఆర్ అనేది ప్రజెంట్స్ అన్ ఆల్టర్నేటివ్ చాయిస్ అనమాట. వేరే చాయిస్ ఉన్నప్పుడు ఆర్ అనేది కంజంక్షన్ మనము వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మై బర్త్డే ఐ విల్ గెట్ ఎ ల్యాప్టాప్ ఆర్ మొబైల్ ఫోన్. ఫర్ మై బర్త్డే ఐ విల్ గెట్ ఏ ల్యాప్టాప్ ఆర్ ఏ మొబైల్ ఫోన్. ల్యాప్టాప్ కానీ మొబైల్ ఫోన్ కానీ తెచ్చుకుంటాను అని చెప్పడం.
నెక్స్ట్ ఎట్ వచ్చేసి కూడా కాంట్రాక్ట్ లేదా సర్ప్రైజ్ అనేది తెలపడానికి వాడతారు అన్నమాట. నెక్స్ట్ ఎట్ అనేది. సో లెట్ us see ఎగ్జాంపుల్స్. ద టెస్ట్ వాస్ డిఫికల్ట్ యట్ ఎవ్రీ వన్ రిసీవ్డ్ హయ్యర్ దాన్ ఏ సి గ్రేడ్. ద టెస్ట్ వాస్ డిఫికల్ట్, యాక్చువల్లీ ద టెస్ట్ వాజ్ అనేది డిఫికల్ట్గా ఉంది, అయినా కానీ ఎవ్రీ వన్ రిసీవ్డ్ హయ్యర్ దాన్ సి గ్రేడ్, అయినా కానీ ప్రతి ఒక్కరికి సి గ్రేడ్ కన్నా ఎక్కువే వచ్చిందనమాట. ఓకే, ఫైనలీ ద లాస్ట్ వర్డ్ ఈజ్ సో అనేది వచ్చేసి మనకి రిజల్ట్ గురించి, కాన్సిక్వెన్స్ గురించి చెప్పడానికి, తెలపడానికి యూజ్ చేస్తారు. సో ఇట్ బిగాన్ టు రైన్ సో వీ ర్యాన్ ఇన్ టు ద హౌస్. ఈ వర్షం పడడం వల్ల, వర్షం పడుతూ ఉంది, అందువల్ల మేము ఏం చేసామంటే వెంటనే మేము ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాము. సో ఈ విధంగా మనము కాంపౌండ్ సెంటెన్సెస్కి ఎగ్జాంపుల్స్ అనేవి ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు అనమాట. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేయడానికి, ఎక్కువ వీడియోస్ క్రియేట్ చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. ఆఫ్లైన్ క్లాసులు అయితే జరుగుతున్నాయి, ఆఫ్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వండి, ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. సో మీ పర్సనాలిటీ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు మీ ఫ్యూచర్కి చాలా ఇంపార్టెంట్, చాలా బాగా ఉపయోగపడుతుంది అని నేను భావిస్తున్నాను. సో జాయిన్ ది ఆఫ్లైన్ క్లాసెస్.